బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే దగ్గర పడటంతో ప్రతి సీజన్ లానే ఈ సీజన్ లో కూడా హౌస్ లో ఉన్న ఫైనలిస్ట్ 5గురికి మనీ ఆఫర్ చేస్తాడు బిగ్ బాస్. ఇక లైవ్ అప్డేట్స్ లో భాగంగా విన్నర్ ప్రైజ్ మనీలోంచి 15 lakhs ని మీ 5గురిలో ఎవరైనా తీసుకోవచ్చు. ఈ 15 lakhs ని తీసుకుని ఇక్కడితో బిగ్ బాస్ ప్రయాణాన్ని ముగించవచ్చు అని చెప్తాడు. దాంతో బిగ్ బాస్ అయితే ముందుగా నిఖిల్ నీ ముందు 15 lakhs ఉన్నాయి, తీసుకుని వెళ్లిపోతావా అని అడగడంతో నో సార్, నేను వెళ్ళను, తీసుకోను అని చెప్తాడు. ఇక నెక్స్ట్ గౌతమ్ ని కూడా అడుగుతాడు. గౌతమ్ కూడా నో అని చెప్పేస్తాడు. నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా విన్నింగ్ రేషియోకి దగ్గరున్నారు కాబట్టి వీళ్ళు కాన్ఫిడెన్స్ తో 15 lakhs కి నో అని చెప్పేస్తారు. ఇక నెక్స్ట్ ప్రేరణకి మనీ ఆఫర్ చేస్తాడు. సో ప్రేరణ తీసుకోవాలా వద్దా అనే డైనమాలో పడుతుంది. చెప్పాలంటే నిఖిల్, గౌతమ్ అండ్ ప్రేరణకి కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ 1 లో నిఖిల్ ఉంటే టాప్ 2 కి గౌతమ్ అండ్ ప్రేరణకి గట్టి పోటీ ఉంటుంది. బికాస్ హౌస్ లో ప్రేరణ అబ్బాయిలతో టాస్క్ లో శివంగిలా పోట్లాడింది. ప్రేరణ టాప్ 5 లో ఉందంటే ఆడియన్స్ లో పాజిటివ్ టాక్ ఉన్నట్టే కదా. బికాస్ ప్రేరణ ఆడిన ఆటకి లేడీ విన్నర్ ని చేయాలని కూడా చాలా మంది చూస్తారు. దాంతో ప్రేరణ అయితే ఏమో నేను విన్నర్ అవుతానేమో అని 15 lakhs కి నో చెప్పేస్తుంది. ఇక లాస్ట్ కి నబీల్ అండ్ అవినాష్ మిగులుతారు. వీళ్ళిద్దరిలో కూడా బిగ్ బాస్ మీ ఇద్దరిలో ఈ అమౌంట్ ని తీసుకుని ఎవరైనా వెళ్లిపోతారా అని అడుగుతారు. ఇద్దరిలో అమౌంట్ తీసుకుని ఎవరు వెళ్లిపోయారని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలపండి. ఇక అవినాష్ అయితే ఈ ఆఫర్ ని వద్దంటాడు. బికాస్ తను టాప్ 5 లో స్టేజ్ మీద ఉండాలనేది తన కోరిక. సో దాంతో తీసుకోలేదు. ఇక నబీల్ విషయానికి వస్తే నబీల్ కి ఆల్రెడీ ఎలిమినేషన్స్ టైమ్ లో తను లాస్ట్ పొజిషన్ లో ఉన్నాడని తనకు అర్థమైంది. సో ఈ మనీ తీసుకుని వెళ్లిపోవడం బెటర్ అనుకుని ఈ మనీ తీసుకుని అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి డ్రాప్ అవుతాడు. ఈ మనీ తీసుకుని వెళ్లిపోవడం మీకు కరెక్ట్ అనిపిస్తుందో లేదో కింద కమెంట్ బాక్స్ లో తెలిపి ప్రెసెంట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నిఖిల్, గౌతమ్ అండ్ ప్రేరణ వీళ్ళకి ఎక్కువ విన్నింగ్ రేషియో ఉండడం వల్ల వీళ్ళలో ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? లాస్ట్ వీక్ అవడంతో ఓటింగ్ రేషియో అనేది తారుమారవుతుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి జాగ్రత్తగా ఓటేసి గెలిపించండి. వీటన్నిటికీ ఆన్సర్ ని మీరు కమెంట్ బాక్స్ లో తెలిపి మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలపండి. ఈ వీడియోను లైక్ చేసి బిగ్ బాస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.